ప్రేమ ప్రేమా 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 నా యేసు ప్రేమ ప్రేమా 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ ఇహలోకాశలతో అందుడానైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని ఇహలోకాశలతో అందుడానైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం ప్రేమా 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 నా యేసు ప్రేమ ప్రేమా 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ నీ సిల్వ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి నీ సిల్వ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి మరణపు ముళ్ళును విరచిన దేవా మరణపు ముళ్ళును విరచిన దేవా జీవమనసుగుమ నీ ప్రేమ మధురము ప్రేమా 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 నా యేసు ప్రేమ ప్రేమా 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మరవలేనిది నా యేసుని ప్రేమ మరవలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ ప్రేమా 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 నా యేసు ప్రేమ ప్రేమా 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ. హల్లెలూయా స్తోత్రం యేసయ్యాని వందనాలు స్తుతులు స్తోత్రాలు యేసుక్రీస్తు ప్రేమ మధురమైనది
మర్చిపోలేని ప్రేమ. హల్లెలూయా. మనల్ని బలపరిచే ప్రేమ, మనల్ని ఆనందపరిచే ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రేమ ప్రియులారా, దేవుని కృపను బట్టి మనం పరిశుద్ధాత్మ సహాయం వల్ల వాక్యం ద్వారా మనం అనుభవిస్తున్నాడు. దేవునికి వందనాలు. ఆ ప్రేమ లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరిను నడిపించిన గాక. కాబట్టి సకల పరిశుద్ధులతో కలిసి దేవుని యొక్క ప్రేమ, దాని యొక్క పొడుగు, వెడల్పు, ఎత్తు అంత కూడా ప్రియులారా మనం లోతు అంత కూడా మనం తెలుసుకోవాలని జీవం దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ మీటింగ్ లో ఉదయకాలం కూడా వచ్చిన అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. దేవుడు అది ఇంకా దీవించినాక ప్రియులారా మనం రూతు గ్రంథం నుండి కొన్ని విషయాలు మనం ప్రియులారా ఈ రోజు కూడా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినాక ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే రూతు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే కరువు వచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కరువు వచ్చినట్టు ఆ కాలంలో ఆ దేశంలో కరువు వచ్చామన్నమాట. కరువు వచ్చినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఎలీమెలకు తన దాసి కుమారులు మోయాబు దేశానికి వెళ్ళడం జరిగింది. కరువు వచ్చినప్పుడు అంటే పరిస్థితి కరువు అన్నమాట. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే దాదాపు 10 సంవత్సరం వారు మోయాబు దేశంలో వెళ్ళి నివాసం చేశాము. కానీ చాలా నష్టాలు జరిగింది. భర్తను కూలిపోయాం, ఇద్దరు పిల్లలను నష్టమైంది. ఇంకా దొరికేదేమో ఇద్దరు కోడలను నయోమికి దొరికింది. తనలో ఆఖరికి చివరికి మనం చూసినట్లయితే రూతు మాత్రం ప్రియులారా రూతున దొరికింది. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఒకవేళ కరువు వచ్చినా గాని అదే బెత్లెహేములో ఒకవేళ వారు ఉండే భర్త గాని కుమారులు గాని బ్రతికేదేమో. దేవునికి స్తోత్రం. కానీ రూతును దొరకలేదు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఎలీమెలకు చిన్న పొరపాటు చేసి వెళ్ళి ఉండవచ్చు, అంటే దేవుని చిత్తం తాండి వెళ్ళి ఉండవచ్చు. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే వారు మిస్టేక్ జరిగినా కానీ దేవుడు దాన్ని కూడా అద్భుతంగా మార్చేస్తామన్నమాట. మిస్టేక్ జరిగింది, అంటే పొరపాటు జరగడానికి అవకాశం ఉంది. పేతురు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తును పట్టుకోవడానికి ప్రజలు వచ్చినప్పుడు గడ్డంతో ప్రియులారా ఒక చెవి కోసేస్తానమాట. కానీ ప్రభు దాన్ని అదొక మిస్టేక్ అనమాట, తొందరపడి చేశాను. కానీ దేవుడు అది మిరకలుగా మార్చాడు. కాబట్టి మన జీవితంలో ఉన్న కొన్ని మిస్టేక్ కూడా జీవంగల దేవుడు అది కూడా దేవుడు మిరకలుగా దేవుడు మార్చినాక కొన్ని పొరపాట్లు మనం మనుషులు కాబట్టి కొన్నిసారి జరుగుతాయి. దానివల్ల కొన్ని నష్టాలు కూడా జరగడానికి అవకాశం ఉంది. అయినా కానీ దేవుడు ప్రియులారా నయోమిను దేవుడు దీవించాను. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే నయోమి మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన తర్వాత చెప్తున్న ఒక మాట ఉంది. 21వ వచనం మొదటి అధ్యాయం, రూతు గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనం. ప్రియులారా మనం చూస్తున్న నేను సమర్థి గల దాననై వెళ్ళెత్తని. ఎందుకంటే తనకు భర్త ఉంది, పిల్లలుంది, సమర్థి ఉంది అని నయోమి చెప్తున్నామన్నమాట. బెత్లెహేములో కరువు వచ్చింది కానీ నయోమి ఇంటిలో మాత్రం కరువు లేదన్నమాట. దీనికి స్తోత్రం. నయోమి ఇంటిలో కరువు లేదు, బెత్లెహేములో కరువు వచ్చాం, అంటే ప్రాంతంలో కరువు వచ్చాం. కానీ జీవగలన దేవుని ఆరాధిస్తున్నా శుద్ధిస్తున్నా నయోమి ఇంటిలో మాత్రం కరువు లేదు అని స్పష్టంగా నయోమి చెప్తుంది. మరి ఎందుకు వెళ్ళి ఉండవచ్చు అంటే ఎలీమెలు భయపడి ఉండవచ్చు. కరువు వచ్చింది కాబట్టి ఒకవేళ మా జీవితంలో మాకు కూడా అది దాని ఎఫెక్ట్ పడతాయేమో అన్న ఊహతో వెళ్ళి ఉండవచ్చు. కాబట్టి ప్రియులారా నేను సమర్థి గల దాననై వెళ్ళెత్తిని, యెహోవా నన్ను రిక్తు రాలినిగా తిరిగి రాజేస్తాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరిస్థితులు ఏదైనప్పుడు కూడా యెహోవా నా కాపిరి, మన అవసరాలు జీవంగల దేవుడు అద్భుతంగా తెరుచున్నాక. కాబట్టి పరిస్థితులను బట్టి
దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని బట్టి మనం ఆనందించాలి, ధైర్యం తెచ్చుకోవాలి అన్నమాట. దేవుడు ఉన్నాడు, ప్రభు మనల్ని చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం పరిస్థితిని బట్టి భయపడవద్దు, భయపడకము, దిగులపడకము. దేవుని బట్టి మనం ధైర్యం ముందుకు వెళ్ళాలి అనమాట. హల్లెలూయా. దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. ఇప్పుడు మనం చూడవచ్చు, ఇస్సాకు జీవితంలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే కరువు వచ్చా ఆయన గాని ఇస్సాకు విత్తనాలు వేసాం, 100గా పడినట్టు జీవం కలిగిన దేవుడు సహాయం చేస్తాడు. అది దేవుడు ప్రియులారా తప్పకుండా మనకు సహాయం సహాయం చేస్తాడు. ఇప్పుడు ఈ దేవుడు సింహ పుల్లలకు ఒకవేళ ఆగిలి వస్తేమో గాని యెహోవాను ఆశ్రయించిన వారికి మేలు పొదువ రాదనమాట. పొదువ రాదు, దేవుడు సహాయం చేస్తాడనమాట. జీవం గల దేవుడు సహాయం దయచినాక మీ జీవితంలో ఉన్న కొదువులు జీవం గల దేవుడు తెరిచినాక, మీ ఇంటిలో ఉన్న కొదువులు జీవం గల దేవుడు యేసులో తెరిచినాక తెరిచాడు. ప్రియుల కొదువులు తెరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం చూడొచ్చు, ఐగుప్తులో ప్రియుల మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు వెలుగు అనుభవించినప్పుడు, ఆశీర్వాదాలు అనుభవించినప్పుడు ఐగుప్తు ప్రజలు చీకటిలో ఉన్నట్టు ప్రియులారా మనం చూడొచ్చు. ఇప్పుడు దేవుని బిడ్డలను తప్పకుండా జీవగల దేవుడు పోషిస్తాడు, కాపాడుతాడు. ఆమేన్. కాబట్టి మన దేవుడు ప్రియులారా నమ్మదైన దేవుడు, కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం సువార్త విరచన పొందిన మన క్రిస్తులో దేవుడు తీసుకొని వచ్చాడు. కాబట్టి ప్రియులారా మన అవసరాలు జీవగల దేవుడు తీరుస్తాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, ఇక మనం వెనుకకు వెళ్లాల్సిన అవసరం లేదు. మనం యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా ఈ ప్రయాణం మన ముందుకు ఆత్మీయ జీవితం ముందుకే కొనసాగించినాక, యేసులో ముందుకే కొనసాగించినగాక. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే తిరిగి వచ్చినప్పుడు నయోమి ప్రియులారా దేవునికి స్తోత్రం. నయోమి ప్రియులారా ఆశీర్వాద మాటలు తన కోడలకు ఆశీర్వాద మాటలు పలుకినట్టు, దేయ మాటలు పలుకినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. 8వ వచనం, రూతు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనములో ప్రియులారా మనం చూడవచ్చు, చెరిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపించినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. చూడండి, జీవం గల దేవునితో సంబంధం కలిగిన సహవాసం కలిగిన నయోమి. ఇప్పుడు నయోమిను కోడలు ఇద్దరు మంచిగా చూస్తున్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు, దయ చూపామన్నమాట. కాబట్టి నయోమితో మాత్రం కాదు, నయోమి యొక్క పిల్లలు జీవితంలో కూడా ఈ ఇద్దరు ఓర్ఫ గాని రూత్ గాని దయ చూపామన్నమాట. కాబట్టి మీరు మీ తల్లులు ఇందుకు తిరిగి వెళ్ళుడి, చెరిపోయిన వారి ఎడలను, అంటే వారు భర్త ఎడలనమాట. రూతు కానీ ఓర్ఫ గాని వారు భర్తకు వారు దయ చూపాం, ఇంకా నయోమి కూడా దయ చూపాం. కాబట్టి చెరిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు చూడండి, దయ చూపడం చాలా ప్రాముఖ్యమైన విషయం. దయ ప్రియులారా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 45 అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు, యేసుక్రీస్తు గురించి రాయబడి ఉంది. యేసుక్రీస్తు ఒక మాటలు దయ మాటలు అనమాట, దయా మాటలు. దాన్ని బట్టి ఏమైంది, ఎక్కువ దీవెన అనుభవించామన్నమాట. ఇప్పుడు మన మాటలు చాలా ప్రాముఖ్యం. హార్డ్గా మనం మాట్లాడవద్దు, గాయపరిచినట్టు ప్రియులారా మనం మాట్లాడవద్దు. కొన్నిసారి మనం అలాగ మాట్లాడతారు హార్డ్గా, మన హృదయం హార్డ్గా ఉన్నవాడు కొన్నిసారి లేదంటే హృదయంలో గాయాన్ని బట్టి మాట్లాడతారు. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన మాటలు చాలా ప్రాముఖ్యం. దయ మాటలు, కరుణ కలిగిన మాటలు, ఓదార్పు కలిగిన మాటలు, ప్రేమ కలిగిన మాటలు, సమాధానం కలిగిన మాటలు, సమాధానం ఇచ్చే మాటలు, బలపరిచే మాటలు, దీవించే మాటలు ప్రియులారా మనం పలకాలి. దేవునికి స్తోత్రం. దయ కలిగిన మాటలు చాలా ప్రాముఖ్యం. దయ కలిగిన క్రియలు చాలా ప్రాముఖ్యం. దయ ప్రియులారా చాలా ప్రాముఖ్యం, దయ. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే పరలోక తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాతో మీతో దయ చూపాం, కరుణ చూపాం. కాబట్టి అందుకొరకు మనం దేవుని దయలో మనం ఉన్నాం అన్నమాట, దేవుని కరుణలో ఉన్నాం, దేవుని హృదయంలో మనం అందరం ఉన్నాం. కాబట్టి మనం కూడా దయ చూపాలి, ఇతరులతో దయ చూపాలి, కరుణ చూపాలి. హల్లెలూయా. మన మాటల ద్వారా గాని క్రియల ద్వారా గాని దయ చూపేవారు ఉండే కృపా దేవుడు అనుగ్రహించున్నాక. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే నయోమితో గాని తన పిల్లలతో గాని రూతు, ప్రత్యేకంగా ప్రియులారా రూతు ఓర్ఫా దయ చూపామన్నమాట,
దయ చూపాం, అంటే ప్రేమ చూపాం, దయగా చూపాం. కాబట్టి మీకు భర్త లేదని, లేదంటే పిల్లలు లేదని సదాయించలేదన్నమాట. ప్రేమగా చూసాం. మేము ఉన్నాము, ధైర్యంలో బాధపడవలసిన లేదు. తనని మాత్రం కాదు, వారి యొక్క భర్త అంటే ఓర్ప గాని రూతు గాని వారి భర్తతో కూడా దయగా మాట్లాడామన్నమాట. దయగా డీల్ చేస్తున్నట్టు సాక్ష్యం నయోమి పలుకుతున్నామన్నమాట. కాబట్టి ఓన్ గా చెప్పడం కాదు, రూతు నేను నా భర్తతో దయ చూపాను, లేదంటే నేను నా అత్తమైన మంచిగా చూసాను అని సొంతంగా చెప్పడం లేదు. నయోమి అది కన్ఫ్యూజ్ చేస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం సాక్ష్యం కలిగి బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం. కాబట్టి దీవైన మాటలు ప్రియులారా పలుకుతున్నాను అన్నమాట. నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపినాక, కాబట్టి యెహోవా జీవగల దేవుడు మీకు దయ అనుగ్రహించిన కాక. కాబట్టి ప్రియులారా మనం చూడండి, మాటల్లో ఏముంది? దేవునికి ఆశీర్వాద మాటలు పలుకుతున్నాం అనమాట. మాటల ద్వారా ఇద్దరిని బ్లెస్ చేసుకోవచ్చు అనమాట. దేవుని యొక్క బ్లెస్సింగ్ మనం రిలీజ్ చేసుకోవచ్చు మాటల ద్వారా. కాబట్టి ప్రియులారా మన ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు, 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అపోస్తలుడైన పౌలు ఒక పరిచర్యలో ఫిలిప్పీ సంఘం చాలా సహాయం చేశారు, మాటికి సహాయం చేశారు, కొంత సహాయం పంపించామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మాటికి సహాయం చేస్తున్నాం. కాబట్టి ఫిలిప్పీ సంఘానికి పరిశుద్ధాత్మ నింపబడిన దేవజనుడు ఆశీర్వాద మాట పలికాం. అదే ప్రియులారా ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయం 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మీ మహిమలో మీ ప్రతి అవసరం తీర్చినారు. దేవజనుడు యొక్క అవసరాలు గుర్తించిన ఎరిగిన ప్రియులారా ఫిలిప్పీ సంఘం దేవుని ప్రేమ వ్యక్తపరిచామన్నమాట. క్రియల ద్వారా వ్యక్తపరిచామన్నమాట. సహాయం చేయడం, మేలు చేయడం ద్వారా వ్యక్తపరిచారు. ఇప్పుడు దేవుడు దేవుని మాట పలికి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు నయోమి మేము దీవిస్తున్నాం అనమాట. మీ ఎడల జీవం కలిగిన దేవుడు దయ చూపినారు, యెహోవా మీ ఎడల దయ చూపినగాక. ఎంతో గొప్ప మాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దయ పొందుతున్నాము. ఒకవైపు మనం చూస్తే దయ పొందుతున్నాం, ఇంకా కొందరును దీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం యేసుక్రీస్తు వారు, తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు మనం దయ పొందాం. అలాగే ఆ ప్రేమతో నింపబడి మనం కూడా దీవించేవారుగా మనం ఉండాలి. ప్రత్యేక తల్లిదండ్రుల పిల్లలను దీవించాలి, భర్త భార్యను దీవించాలి. దీవెన చాలా పవర్ ఉంది అన్నమాట. మాటలు, దీవెన మాటలు. దేవజనులు విశ్వాసాలను దీవించాలి. అలాగే మన ఓన్గా కూడా దీవించుకోవచ్చు. యేసునామములో మనం దీవించాలి. మీ కుటుంబ జీవితం మీరు దీవించాలి, మీ భర్తని మీరు దీవించాలి, మీ పిల్లలను మీరు దీవించాలి. ఇక మనం చేస్తున్న సేవ గాని, క్రియలు గాని, పనులు గాని దీవించాలి. యేసునామములో దీవించాలి. ఇప్పుడు ఇది పని చేస్తుంది అనమాట. పని చేస్తుంది. మాటలకు పవర్ ఉంది అనమాట. ఇప్పుడు జీవ మాటలు మనం పలకాలి. ఇప్పుడు అది ఫలిస్తుంది, పనులు జరుగుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దీవెన మాటలు పలుకుతున్నాం. కొన్నిసారి మనకు అనిపిస్తాము, నేను దీవెన మాటలు పలకనంతే ఏదైనా జరుగుతుందా, జరగలేదని. జరుగుతాయి ప్రియులారా. విశ్వాసంతో మనం దీవెన మాటలు పలకాలి, ఆశీర్వాద మాటలు పలకాలి. హల్లెలూయా. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే 9వ వచనం. యెహోవా మీ ఎడల దయ చూపినగా మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచునాక అని వారితో చెప్పి వారిని ముందు పెట్టుకోలేను. ఇంకా నెక్స్ట్ బ్లెస్సింగ్, మాటల ద్వారా బ్లెస్సింగ్ చేశాం. అలాగే ప్రిల్లర్ ఇంకా వారు జీవితంలో ఉన్న కొదువ ప్రిల్లరా నయోమి గ్రహించామన్నమాట. అంటే భర్త లేదు, వారు విధవరాలు అంటే భర్త కోల్పోయిన యవ్వన వయసులో ఉన్నా కానీ భర్త కోల్పోయిన స్థాయిలో ఉన్నా. ఎంత బాధాకరమైన పరిస్థితి. కాబట్టి నయోమి అది గ్రహించుకొని వారి కుటుంబ జీవితం దీవించినట్లు దీవిస్తున్నామన్నమాట. దీవెన మాటలు పలుకుతున్నామన్నమాట. ఇంకా నయోమి గ్రహించామన్నమాట. పెళ్లి కూడా ప్రియులరా నెమ్మది, పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు, పెళ్లి చేసుకోవడం వల్ల నెమ్మది వస్తుంది అని
నయోమి ధరించామన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే పెళ్లి వారిన, ఎందుకంటే ఏవైనా కాలంలో ఏవైనా వయసులో ఉన్న స్త్రీలు వారికి కాపుదల కావాలి, వారి కాపుదల కావాలి. కాబట్టి ప్రియులరా, కాబట్టి ఆ దీవెన కూడా ప్రియులరా చెప్పినట్టు ప్రియులరా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మనం చూసినట్లయితే, ఇంకా ఆ దీవెన ప్రియులరా మనం చూసినట్లయితే దానిలో జీవం గల దేవుని కొరకు రూతు గట్టిగా నిలబడియా, ఓర్ఫా నిలబడలేదు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే రూతు కుటుంబ జీవితం ప్రియులారా మనం చూసినట్లయితే నయోమి యొక్క దీవెన అనుభవించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. జీవం కలిగిన దేవుడు నయోమి ద్వారా రూతును దీపించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దీవెన అనుభవించడం దేవునికి ఉచితం. బైబిల్లో రాయబడింది, ఆశీర్వాదం అనుభవించడానికి వరకు దేవుడు పిలిచామన్నమాట. ఆశీర్వాదం అనుభవించాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, రూతు దేవుని అనుభవించామన్నమాట. ఆమె కూడా దేవున అనుభవించినట్టు, లేదంటే దానికి తగినట్టు బ్రతికామన్నమాట. ఆ దేవుని అనుభవించాలి, దానికి తగినట్టు బ్రతిగా. ఇప్పుడు మనం కూడా జీవంగల దేవుడు మన ఆశీర్వాదం కొరకు పిలిచాం. కాబట్టి మనం బ్రతుకు కూడా దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకాలి అనమాట. దానిలో ప్రాముఖ్యమైన స్టెప్ ప్రియులారా మనం చూసినట్లయితే నీ దేవుడే నా దేవుడు, అంటే మనం జీవం కలిగిన దేవుడును హృదయంలో స్వీకరించాలి. క్రిస్తువుని మనం నమ్మాలి, క్రిస్తువుతో కలిసి ఉండాలి. దేవుని చిత్తం కొరకు ప్రియులారా మనం నిలబడాలి. దేవుని చిత్తం కొరకు నిలబడుతున్నప్పుడు దేవుని యొక్క దీవెన తప్పకుండా ప్రియులారా మనం అనుభవిస్తుంది. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ప్రాముఖ్యమైన విషయం మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో మొదటి వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు, బోయజు గురించి రాయబడింది. బోయజు ప్రియులారా మనం చూసినట్లయితే గొప్ప ఆస్తిపరుడు, అంటే గొప్ప ధనవంతుడు, గొప్ప ఆశ్రమపడిన వ్యక్తి అనమాట. ఇలాగ ప్రియులారా మనం చూసినట్లయితే మనం పరలోక బోయించిన ప్రభువైన యేసుక్రీస్తు కూడా గొప్ప ఐశ్వర్యపూర్ణుడు, ధనవంతుడు. దేవునికి స్తోత్రం. అంటే పొదువు లేదనమాట. మన జీవంగా దేవునికి పొదువు లేదు. పరిశుభ్రతలో గాని, ప్రేమలో గాని, దేవుడి జ్ఞానంలో గాని, దేవుని యొక్క శక్తిలో గాని, క్షమించే విషయంలో గాని ప్రియులారా సమాధాన విషయంలో గాని, ప్రేమలో గాని ప్రియులారా పొదువు లేదనమాట. పొదువు లేదు. మన దేవుడు పొదువు లేని దేవుడు. హల్లెలూయా. జీవంగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప ధనవంతుడు, ఐశ్వర్యపూర్ణుడు అనమాట. అన్లిమిటెడ్ ఆశీర్వాదం ఉంది అనమాట యేసుక్రీస్తువుని. ఇప్పుడు ప్రియులారా తండ్రి దేవుడు యేసుక్రీస్తువుని మనకు అనుగ్రహించారు. కాబట్టి పరలోక బోయచ్చు దగ్గరకు జీవగల దేవుడు ప్రియులారా మనను తీసుకొని వచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా మనం చూస్తున్నట్టే రూతు వెళ్ళాము, పని చేయడానికి వెళ్ళాము, పొలంలో వెళ్ళాము, పని చేయడానికి వెళ్ళాము. దేవుని కృపను బట్టి బోయచ్చు పొలంలో వెళ్ళే, కాబట్టి ఆమె దీవించబడాం. దేవునికి స్తోత్రం. ఆమె బ్రతుకు మార్చబడాం. ఆమెకు కాపుదల వచ్చామన్నమాట, ప్రొటెక్షన్ వచ్చామన్నమాట. ఆమె కుటుంబ జీవితాలు దీవించబడాం. కాబట్టి ప్రియులారా ఆమెకు చక్కని భవిష్యత్తు వచ్చాం. కాబట్టి ప్రియులారా మనం కూడా పరలోక బోయచ్చు, అంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు జీవగల దేవుడు మనను కృప ద్వారా మనల్ని తీసుకుని వచ్చారు. మనం కూడా ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నామంటే పరలోక బోయచ్చు ఒక పొలంలో ఉన్నామన్నమాట. సేఫ్టీ ప్లేస్ లో జీవగల దేవుడు కృపను బట్టి, కరుణని బట్టి మనల్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు రూతు ముందు అనుకోలేదు, ఫలానా పొలంలో వెళదామని ముందే ఆలోచన చేయలేదు. మనం కూడా ప్రియులారా చాలా మంది మనం చూసినట్టు ముందే నిర్ణయం చేయలేదు. యేసుక్రీస్తు దగ్గరే వస్తారని నేనైతే అనుకోలేదు. కాబట్టి దేవుని కృప అనమాట. దేవుడు మనల్ని ఆదర్శిస్తామన్నమాట సువార్త ద్వారా, ప్రేమ ద్వారా. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నిత్య జీవం కొరకు నియమింపబడిన వారు రక్షణ పొందుతారు. ఇప్పుడు దేవుడు దేవుని యొక్క ప్రణాళిక నా పట్ల, మీ పట్ల జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు కలిగి ఉన్నామన్నమాట. అందుకొరకే ప్రియులారా మనం సువార్త ద్వారా మనం రక్షణ పొందాం. యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చేస్తాం. యేసుక్రీస్తు మనం సొత్తుగా మార్చబడాం. మనమేమో యేసుక్రీస్తు సొత్తుగా మార్చబడాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అంతా కూడా దేవుని కృప అనమాట, దేవుని కరుణ అనమాట. కాబట్టి రూతు ఈ ప్రియులారా బోయచ్చు పొలమలో రావడం దేవుని కృప అనమాట. దేవుని యొక్క హస్తం చూడండి, దేవుని యొక్క దీవెన ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా మనం చూస్తున్న ఆత్మీయ తల్లి కూడా దీవించాము. దేవుడు మీకు దయ చూపినా కానీ ఆశీర్వాద మాటలు తన మీద ఉంది అనమాట. ప్రార్థన బ్లెస్సింగ్ ఉంది అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం కూడా దేవుని
మహాకృపను బట్టి పరలోక భవించే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు జీవగల దేవుడు మనల్ని తీసుకొని వచ్చిన కాబట్టి స్తోత్రం. కాబట్టి భవించు ఆస్తిపరుడు, కొదువ లేదు. కాబట్టి ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తులో కొదువ లేదు. మనకేం కావాలి? స్తోత్రం. పరిశుద్ధ కావాలా, సంతోషం కావాలా, సమాధానం కావాలా, స్వస్థత కావాలా, ఏం కావాలి ప్రియులారా? ఆశీర్వాదం కావాలా, తప్పుదల కావాలా, దైవజ్ఞానం కావాలా, పరిశుద్ధాత్మ ఫలం కావాలా, వరాలు కావాలా, ధైర్యం కావాలా. కాబట్టి దేవుని గుణాలు అంతా కూడా యేసుక్రీస్తులో పూర్తిగా ఉంది అనమాట. అదే క్రీస్తు ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన మనలో వేసి నివాస చేస్తున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. క్రీస్తుతో మనం కనెక్ట్ అయింది. జీవగల దేవుడు మనల్ని కనెక్ట్ చేస్తున్నట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తుతో ఉన్న సహవాసంలో ప్రియులారా మనం కొనసాగించాలి అనమాట. కొనసాగించబడినాక అప్పుడు ఏమవుతుంది? దీవెన మీద దీవెన మీరు నిన్ను యేసునామములో అనుభవిస్తాను అనమాట. దేవుని అనుభవిస్తుంది ప్రియులారా. క్రీస్తులో సమృద్ధి దీవెన ఉంది అనమాట. తక్కువ కాదు, క్రీస్తులో సమృద్ధి దీవెన ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుని కృప అనమాట. మన దేవుని ప్రభు దగ్గరే రావడం, ప్రభు రాజ్యంలోని యేసుక్రీస్తు ప్రేమ రాజ్యంలో దేవుడు మనను తీసుకొని వచ్చినప్పుడు ప్రియులారా మనం స్తుతించాలి, ఆరాధించాలి. అది గొప్ప దేవుడు మనకు అనుగ్రహించిన కృపాకరణ దయ అనమాట. ఒకటి ప్రియులారా మనం చూసినట్లయితే నయోమి చెప్పినట్టు రూతు దేవుని యొక్క దయ పొందామన్నమాట. దేవుని యొక్క దయ పొందాము. రూతును ప్రియులారా మనం చూసినట్లయితే ప్రత్యేకంగా మనం చూసినట్లయితే రూతు దేవుని చిత్తానుసారంగా ఉన్న కుటుంబ జీవితం కూడా పొందామన్నమాట. కుటుంబ జీవితం కూడా పొందాం. కాబట్టి నయోమి యొక్క ప్రార్థన దాని వెనుక ఉంది, నయోమి యొక్క బ్లెస్సింగ్ కూడా ఉంది అని దేవుని యొక్క బ్లెస్సింగ్ నయోమి ద్వారా నయోమిను జీవంగా దేవుడు వాడుకున్నారు. మనల్ని కూడా ఇలా దీవించడానికి దేవుడు అనేకులు వాడతారు. అపోస్తలులను దేవుడు వాడతారు, ప్రవక్తలను దేవుడు వాడతారు, సువార్తలను వాడతారు, బోధకులను వాడతారు, కాపురులు వాడతారు, ఉండేసరి విశ్వాసాలను దేవుడు వాడతారు. మరి కొందరిని దేవుడు వాడతారు. అందుకొరకే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, సాధ్యమైనంత సకల మనుషులతో మనం సమాధానం కలిగి ఉండాలి. సాధ్యమైనంత చేతనంత మట్టుకు మనం ఇతరులతో సమాధానం కలిగి ఉండాలి. ఇప్పుడు ఉన్న వారి పరిస్థితిని బట్టి, వేరు స్టాండర్డ్ని బట్టి వారికి డబ్బు లేదని సమాధానం లేకుండా ఉండవు. వారికి డబ్బు ఉన్నా లేకున్నా సమాధానం ఉండాలి. ఎందుకంటే జీవంగా దేవుడు ఏ వ్యక్తి అయినా అనేసరి దీవించి ఇంకా గొప్పగా చేయడానికి దేవునికి సాధ్యం. కాబట్టి మనం దేవుని ప్రేమ నింపబడి మనుషులతో మనం సమాధానంగా ఉంటే ఏమవుతుంది? మనం కూడా దీవెన అనుభవిస్తున్నమాట. కాబట్టి మనం ఎలా ఉంది? మనుషులతో మనం సమాధానంగా ఉన్నామా? కాబట్టి మన రిలేషన్షిప్, దేవునితో రిలేషన్షిప్ మనం కాపాడుకోవాలి. మనం క్రిస్తునందు సహోదరులతో ఇతరులతో రిలేషన్షిప్ కూడా దేవుని చిత్తానుసారంగా సమాధానంగా ప్రేమగా హెల్తీగా మనం కాపాడుకోవడం దైవ జ్ఞానాన్ని బట్టి నేర్చుకోవాలి. రూతు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని చిత్తానుసారంగా తన అత్తమ్మతో ఉన్న రిలేషన్షిప్ మంచిగా మెయింటైన్ చేస్తే కాపాడే జీవంగల దేవునితో కూడా కాపాడే. కాబట్టి ఏమైంది? తన బ్రతుకు దేవుని అనుభవించామన్నమాట. కాబట్టి దేవుని మనం అనుభవించనే విషయంలో ప్రియులారా మనం దేవునితో ఉన్న సంబంధం కాపాడడం ఫస్ట్ స్టెప్. కానీ ఇంకా మనం దేవునితో సమాధానం కాపాడుకోవాలి. అలాగే మన ఇతరులతో ఉన్న సమాధానం కూడా పరిశుద్ధాత్మ వలన మనం శ్రద్ధగా కాపాడుకోవాలి. బైబిల్లో రాయబడింది, ఆత్మ కలిగించే కదా సమాధానమైన బంధం చేత మనం కాపాడుకోవాలి. ఇప్పుడు సాతానుకు టార్గెట్ అక్కడ కూడా ఉంది. మొదటి టార్గెట్ మనం చూసినట్లయితే సాతాన్ దేవునితో మనం కలిసి ఉండవద్దు. సెకండ్ ప్రియులారా మనం చూసినట్లయితే మనం తోటి సహోదరులతో నెమ్మదిగా సమాధానంగా కలిగి ఉండవద్దు. అది కూడా సాతాను ఒక తంత్రం అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుని సత్యం ఎరిగిన మనం నిలబడాలి. హల్లెలూయా. కాబట్టి బ్రదర్తో క్షమించుకోవాలి, సిస్టర్తో క్షమించుకొని ప్రార్థన ద్వారా సమాధానం బంధం కాపాడుకోవాలన్నమాట. రిలేషన్షిప్ పొందని అనుకున్నారేమో, నాకు దేవుడు ఉన్నాడు కదా, కాబట్టి దేవుడు ఉన్నారు కదా, మీతో ఉన్న సంబంధం లేకపోయినా నాకు పర్వాలేదని. దేశం అలాగా అనుకోకండి. బైబిల్లో రాయబడి ఉంది. బైబిల్లో రాయబడి ఉంది. ప్రియులారా మనం చూసినట్లయితే ప్రతి అవయవాలు కూడా చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి అవయవాన్ని కూడా దానికి పార్ట్ పని ఉంది అనమాట.
ఇప్పుడు సువార్త రక్షణ పొందిన ప్రతి ఒక్క సహోదరులు కూడా ప్రిల్లర దేవుని దృష్టిలో చాలా విలువైన వారనమాట. ఎవరిని మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. కొన్నిసారి మనకు అనిపిస్తుంది మన శరీరంలో రకరకాల అవయవాలు ఉంది. కొన్నిసారి కొన్ని అవయవం చాలా ఎక్కువ పని చేస్తుంది, కొన్ని అవయవాలు మనకు చిన్నగా కనిపిస్తుందేమో, లేదంటే అది ఎక్కువ పని చేయాలంటూ మనకు అనిపిస్తుందేమో. కానీ ప్రతి అవయవాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఒకే అవయవాలు మన శరీరంలో లేదు అంటే ఇప్పుడు దాని బాధ మనకు అర్థమైపోతుంది. అలాగే ప్రిల్లర మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తునందు యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన ప్రతి ఒక్కరు ప్రిల్లర చాలా విలువగలిగిన వారు దేవుని యొక్క దృష్టిలో. కాబట్టి మనం కూడా అలాగే చూడాలి, రెస్పెక్ట్ చేయాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ప్రతి ఒక్కరు మనం రెస్పెక్ట్ చేయాలి. ప్రత్యేకంగా దేవుని బిడ్డలను మనం రెస్పెక్ట్ చేయాలి. మన మాటలు రెస్పెక్ట్ తో ఉండాలన్నమాట. రెస్పెక్ట్ చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ వలన అది దానిలో మనం ఇంక్రీస్ అవ్వాలి. భర్తను రెస్పెక్ట్ చేయాలి, భార్యను రెస్పెక్ట్ చేయాలి, పిల్లలను రెస్పెక్ట్ చేయాలి, తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేయాలి. అదొక బ్లెస్సింగ్ అనమాట. మనం రెస్పెక్ట్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తి మనల్ని ఇంకా దీవిస్తారు. కాబట్టి దేవుడు ఇద్దరిని కూడా మనల్ని దీవించడానికి వరకు వాడతారు. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రార్థనలకు జవాబు దేవుడు తీసుకొని వచ్చేదానికి కొందరు దేవుడు వాడతారు. ప్రార్థనకు జవాబు ప్రిల్లర్ దానికి కొందరు దేవుడు వాడతారు. ఎవరినని మనం చెప్పలే. మనం చెప్తారేమో పలానా వ్యక్తి ద్వారా ఉండే బాగుంది మనం చెప్తారా, కానీ ప్రిల్లర్ మనం హల్లెలూయా మనం అలా కోరుతారేమో. కానీ మనం దేవుడు తన చిత్తం ఉన్న వారిని వాడతారు మన మేలు కొరకు కూడా. ఇప్పుడు ఎవరినని మనకు తెలియదు, పూర్తిగా మనం చెప్పలే. సంఘ బిడ్డలను దేవుడు వాడతారు. కాబట్టి దేశ ప్రిల్లర్ మనం సమాధానం బంధం చేత ప్రిల్లర్ మనం కాపాడుకోవాలి. కాబట్టి క్రీస్తునందు ప్రతి సహోదరులు మనకు అవసరం అనమాట. దేవుడు మనకు అవసరం. అలాగే దేవుని బిడ్డలు ఒక ప్రార్థన వారి ఒక బ్లెస్సింగ్ కూడా మనకు దీవెన అనే సత్యం ప్రియులారా మనం గుర్తించాలి. మనను దీవించాలి. అలాగే తోటి సహోదరి ద్వారా కూడా దేవుడు మనం దీవిస్తాడు. చూడండి, రూతును మనం చూసితే నయోమి ద్వారా నయోమిని దేవుడు వాడుతున్నాం అనమాట. చాలా బెల్లగా దేవుడు దీవించడానికి కొరకు. కాబట్టి ఇంకా నయోమి ప్రియులారా మనం చూసితే నయోమితో లేదా అత్తమ్మతో లేదా ఆత్మీయ తల్లితో రూతు మంచి రిలేషన్షిప్ కలిగి ఉన్నామన్నమాట. మంచి రిలేషన్షిప్ కలిగి ఉన్నా కాబట్టి ఏమైంది, ప్రియులారా రూతుకు తెలియలేని విషయాలు మర్మాలు నయోమి బయలుపరిచామన్నమాట. రూతుకు తెలియలేని విషయాల గురించి తన హృదయంలో ముందు తెలుసు, నయోమికి తెలుసు. అండ్ రూతుకు తెలియలేని ఎన్నో విషయాలు ఉంది. కాబట్టి నయోమి ప్రియులారా తన ఆత్మీయ బిడ్డకు అది బయలుపరిచామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం కూడా జీవంగల దేవుని నమ్మకంగా ఉండే దేవుడు అనేక మర్మాలు మనకు బయలుపరుస్తాడు. జీవంగల దేవునితో మనం నమ్మకం ఉండే జీవంగల దేవుడు మనకు అనేక విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. ప్రత్యేక పౌలు మనం చూసినది అపోస్తలుడైన పౌలు జీవంగల దేవునితో నమ్మకంగా ఉన్న కాబట్టి ఎన్నో విషయాలు జీవంగల దేవుడు బయలుపరిచిన విషయంలో కూడా సంఘర్షేమం కొరకు కావలసిన ప్రతి విషయాలు ఏది కూడా దాచిపెట్టలేదన్నమాట. ఇప్పుడు నయోమి హృదయం పిల్లలు మనం చూసినట్లయితే ఓపెన్ అయింది అనమాట, పూర్తిగా ఓపెన్ అయింది. ఇప్పుడు రూతు తన ఫెయిత్ఫుల్ ప్రూఫ్ చేశామన్నమాట. తన బ్రదర్ ద్వారా ఫెయిత్ఫుల్ చూపామన్నమాట. అది అర్థమైంది. కాబట్టి నయోమి కూడా తన పిల్లరా తన బ్లెస్సింగ్స్ ఎక్కువ రిలీజ్ చేసాం. అది దేవుని కృప అనమాట. కాబట్టి ప్రియులారా మనం రిలేషన్షిప్ ప్రియులారా మనం దేవుని చిత్తానుసారం హెల్తీగా మనం మెయింటైన్ చేసుకోవడం నేర్చుకోవాలి. దేవునితో మనం నమ్మకం ఉండాలి. ఫెయిత్ఫుల్ గా రెండు మీ భర్తతో కానీ, భార్యతో కానీ, మీ తల్లితో కానీ, మీ పిల్లలతో కానీ, ఇంకా సహోదరులతో రిలేషన్షిప్ చాలా ప్రాముఖ్యమైనది అనమాట. అంటే దేవుడు అవసరం, దేవుడే ఫస్ట్ మనకు అవసరం. కానీ అదే దేవుడు మాట్లాడతారు, అదే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి బైబిల్లో రాయబడింది. మొదటి యోహాను 5వ అధ్యాయంలో ప్రియులారా ఫస్ట్ వదన మనం చూడవచ్చు. లేదంటే మొదటి యోహాను 4వ అధ్యాయం చివరి వదన భాగంలో మనం చూడొచ్చు. చూస్తున్న మీ సహోదరును ప్రేమించలేని వాడు చూడలేని దేవుని ఎలాగ ప్రేమిస్తారు అని ప్రశ్న రాయబడింది. కాబట్టి మనం దేవుని ఒకవేళ మీరు చూసి ఉండవచ్చు, ఎలాగే దర్శనాల ద్వారా కళ్ళ ద్వారా చూసి ఉండవచ్చు. కానీ డైరెక్ట్ ఇప్పుడు చూడడం వీలు లేదు. డైరెక్ట్ చూడడం దేవునికి సోదరం. ఒకవేళ దేవుడు
మీన్ స్తోత్రం. కాబట్టి కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడు అంతా పరిశుద్ధుడు. కాబట్టి చూసిన ప్రియుల సహోదరిను లేదంటే సహోదరును ప్రేమించలేని వ్యక్తులు ప్రభువుని ఎలాగ ప్రేమిస్తారు, చూడలేని ప్రభువుని ఎలాగ ప్రేమిస్తారు అని ప్రశ్న రాయబడింది. అంటే దానికి అర్థమైంది, మన జీవం గల దేవుని ఎంతగా ప్రేమిస్తారో, జీవం గల దేవుని ఎంతగా ప్రేమిస్తారో మనం చెప్తాం, ప్రభువుని నేను ప్రేమిస్తున్నామని. ఇప్పుడు జీవం గల దేవుని యేసుక్రీస్తు ఒక ప్రేమ మనం గ్రహించుకొని జీవం గల దేవుని మనం ఎంతగా ప్రేమిస్తారో అంతగా ప్రియులారా మనం మిమ్మల్ని మీరు ప్రేమించే వ్యక్తిగా మార్చబడితే, మిమ్మల్ని మాత్రం కాదు మీ దగ్గర ఉన్న వ్యక్తులను, మీరు మాట్లాడుతున్న వ్యక్తులను ప్రేమించే వ్యక్తిగా మార్చబడదు. మీ దగ్గర ఎవరున్నారు? స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వారు ప్రేమించే వారు అంటే ప్రేమ ప్రవేశిస్తుంది అనమాట. మన జీవగల దేవునితో సమయం గడుపుతనకూడదు. ప్రేమ మన ఆత్మ నుండి పొంగి పొర్లుతాయి. మన ప్రాణములో శుద్ధీకరణం జరుగుతుంది. దేవుడు చిత్తం లేనిది దేవుడు తీసివేస్తాడు. పరిశుద్ధమైన ప్రేమ మన ఆత్మ నుండి ప్రవేశిస్తుంది. మనకు అర్థమైపోతుంది మన తోటి సహోదరి సహోదరులు ఎంత విలువ కలిగిన వారని అర్థమైపోతుంది. మన విలువ మనకు అర్థమవుతుంది. దేవుడు ఎంత గొప్ప వాడని అర్థమవుతుంది. దానితో పాటు దేవుడు నిర్మించిన మనిషి కూడా, దేవుడు నిర్మించిన మీరు కూడా ఎంత విలువ కలిగిన వ్యక్తి అని మీకు అర్థమైపోతుంది. రెండు, మీ తోటి దగ్గర ఉన్న మీ సహోదరి సహోదరులు వారు కూడా ఎంత విలువ కలిగిన వారని అర్థమైపోతుంది అనమాట. అదే జీవగల దేవునితో సమయం గడుపుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మన విలువ మనకు అర్థం అవుతుంది, దేవుని విలువ మనకు అర్థం అవుతుంది. దానితో పాటు మన విలువ మనకు అర్థమవుతుంది. ఇద్దరు విలువ కూడా మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ తోడుగా లేదంటే మీకు వండగా దేవుడు ఇచ్చిన వారు విలువగలిగిన వారు. ఇప్పుడు మెటికలు పాలు పంపుతున్న ప్రతి ఒక్కరు విలువగలిగిన వారు. దేవుడు వారు తీసుకొని వచ్చాను కాబట్టి వారు విలువగలిగిన వారు. ఇప్పుడు వారు విలువ కలిగినట్టు మనం పరిశుద్ధాత్మ వలన మనం చూడాలి. నిండులో ప్రియులారా మనం చూస్తారు దేవుని ఉన్నారో వారు కూడా విలువగలిగిన వారు. మీ తండ్రి విలువగలిగిన వ్యక్తి, దేవుడు అనుగ్రహించారు. మీ తల్లి విలువగలిగిన వ్యక్తి అనమాట. గ్రహించుకోవాలి. మీ భర్త విలువగలిగిన వ్యక్తి, మీ భార్య విలువగలిగిన వ్యక్తి, పిల్లలు దేవుడు ఇచ్చిన శాస్త్రం బహుమానం విలువగలిగినది అనమాట. విలువ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. కాబట్టి దేవా నాకు తండ్రిని ఇచ్చిన ఆ దేవుని స్తుతించాలి, తల్లిని ఇచ్చిన దేవుని స్తుతించాలి, భర్తనిచ్చిన దేవుని స్తుతించాలి, స్తుతిస్తున్నామా భార్యని ఇచ్చిన దేవుని స్తుతించుకోవాలి. విలువ అర్థం చేసుకోవాలి. మనమేమో వాళ్ళను కొదువు మాత్రం చూస్తాము, కొదువు మాత్రం, కానీ మంచితనం అందా మర్చిపోతారు. చాలా మంచితనం చేస్తున్నా కానీ చేస్తున్న ఒక్క చిన్న పొరపాటు మిస్టేక్ మాత్రం పెద్దదిగా మనసులో జ్ఞాపకం వస్తాను. చాలా మేలు వేసి ఉండొచ్చు. ప్రార్థన ద్వారా కానీ, బ్లెస్సింగ్ ద్వారా కానీ, డబ్బు ఇచ్చి కానీ ఎన్నో సహాయం చేస్తాం. కానీ ఏదైనా చిన్న మాటల ద్వారా ఒక పొరపాటు జరిగి ఉంటే దాన్ని పట్టుకొని అదే ధ్యానించుకొని రిలేషన్షిప్ హెల్తీగా లేకుండా చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇలా మన దేశం అర్థం చేసుకోవాలి. పొరపాటు జరగడానికి అవకాశం ఉంది. బైబిల్లో రాయబడింది, పేతురు పొరపాటు జరిగింది. 3 సార్లు ప్రభువును పెరగలేదని తిరస్కరించిన, కానీ ప్రభు ప్రియులదా వదలలేదు. ఎందుకంటే పేతురు కావాలి, యేసయ్య కావాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మనం పొరపాటు దేవుడు క్షమిస్తాడు. కాబట్టి ఇద్దరు ఏదైనా ప్రియులారా పొరపాటు చేస్తున్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఆత్మీయ బిడ్డగా ఉన్న, ఆత్మీయంగా మెచ్యూరిటీ కలిగిన వ్యక్తులు ఏం చేసుకోవాలి? స్పిరిచువల్ మెచ్యూరిటీ కలిగిన వారు, ఆత్మీయ తల్లిగా తండ్రిగా ఉన్నవారు లేదా స్పిరిచువల్ మెచ్యూరిటీ కలిగిన వారు ఏం చేసుకోవాలి? దాన్ని సహించుకోవాలి. మనకు తెలుసు మన ఇంటిలో పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు వెంటనే నీవుగా వద్దు, నేనుగా రావద్దు అని చెప్తారా? లేదు. వారి ప్రేమతో మెల్లగా చెప్పి సరైన దారికి నడిపిస్తాం. ఎందుకంటే కుమార్తె కాబట్టి, లేదంటే కుమారుడు కాబట్టి. అలాగే ప్రియులారా మనం కూడా అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాను అనమాట. సంఘాన్ని అలాగే కాపాడే ప్రేమతో, ఒక తల్లిగా, ఒక తండ్రి ప్రేమతో, తల్లి ప్రేమతో వారిను పెంచామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అలాగే పెంచుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏదైనా చిన్న పొరపాటు జరిగినప్పుడు నీకు వద్దు, నేను కూడా నీకు వద్దు, నువ్వు నాకు అసలు వద్దు అని చెప్పవద్దు. మనం ఏం చేయాలి? ఆమేన్, స్తోత్రం. కాబట్టి మనం ప్రియులారా కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా, మనం హెల్తీ రిలేషన్షిప్ దేవుని ప్రేమతో నింపబడి హెల్తీగా సమాధానం బరగా అది మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు బైబిల్ మనకు నేర్పిస్తే ఎక్కువ దేవుని అనుభవించే వారు బైబిల్లో రాయబడి దేవుడు తన ఐశ్వర్యం అయిపోయిన క్రీస్తు యేసునందు
ఆమె ఆ వాక్యం జరిగినాక యేసుమల నేను అడుగు వాటైనట్టుగా ఊహించు వాటైనట్టుగాను అత్యధిక దేవుడు చేయాలంటే మనం ఆత్మ కలిగించే ఏకత శ్రద్ధగా కాపాడుకోవాలి. ఎవరితో ప్రియులారా మీకు దేవునితో కాపాడుకోవాలి, మీ భర్తతో కాపాడుకోవాలి, భార్యతో కాపాడుకోవాలి, తల్లిదండ్రులు ఉండే వారితో కాపాడుకోవాలి, పిల్లలు ఉండే వారితో కాపాడుకోవాలి, సహోదరులతో మనం కాపాడుకోవాలి. సాధ్యమైనంత మనం కాపాడుకోవాలి, ప్రార్థన చేయాలి దాని కొరకు. ఇప్పుడు సాతాను టార్గెట్ ఏంటిది? దేవునితో మనం కలిసి ఉండవద్దని దేవుడు కోరుతుంది. ఇంకా తెలుసునందు మన సహోదరులతో లేదంటే రిలేషన్షిప్ లో కట్టి చేయాలని దయ్యాలు కోరుతుంది. అప్పుడు ఏమవుతుంది? మన ఆశీర్వాదాలు అధికంగా అనుభవించలేదని సాతానుకు తెలుసు. కానీ మనం ఏం తెలుసుకోవాలి? హెల్తీ రిలేషన్షిప్ వల్ల మన దేవుళ్ళు ఎక్కువ అనుభవిస్తుంది అనమాట. ఎక్కువ అనుభవిస్తుంది, తక్కువ కాదు, ఎక్కువ అనుభవిస్తుంది. కాబట్టి ప్రియులారా హెల్తీగా మనం రిలేషన్షిప్ కాపాడే కృప జీవగల దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం అనుగ్రహించును గాక. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే రూతు ప్రియులారా చేస్తున్నది 2వ అధ్యాయం 3వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని కృపని బట్టి రూతు బోయించు పొలములో వచ్చేసాడు. మనం కూడా పరలోక బోయించు పొడవైన క్రిస్తు దగ్గరకు దేవుని కృపని బట్టి మనం వచ్చేసామన్నమాట. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 4వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే బోయించు చెప్తున్న మాట ఉంది, పని మనుషులతో యెహోవా మీకు తోడుగా ఉండుగాక. పని వారు కూడా ఏం చెప్పారు? జీవం గల దేవుడు 4వ వచనం, యెహోవా మీకు తోడే ఉండుగాక షేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నేను ఆశీర్వదించున్నారు. చూడండి, దేవునికి ఆశీర్వాదం పొందిన వారంగా మనం ఏం చేసుకోవాలి? బ్లెస్సింగ్ రిలీజ్ చేయాలన్నమాట. మనం చూస్తున్నప్పుడు, కనిపించినప్పుడు, సహవాసములో లేదంటే మన రిలేషన్ మాట్లాడుతున్నప్పుడు బ్లెస్సింగ్ మాట అయినా పలకాలి, ఒక దయ్యా మాటలైనా పలకాలి, ప్రేమ మాటలు, ఓదార్పు మాటలు, బలపరిచే మాటలు రిలీజ్ చేయాలన్నమాట. బలహీనపరిచే మాటలు దయచేసి మనం చెప్పవద్దు. డిస్కరేజ్ చేస్తున్న మాటలు, అధైర్యపరిచే మాటలు, భయం పుట్టించే మాటలు తీసుకొని మాట్లాడవద్దు. దీవించే మాటలు ఎన్నో ఉంది. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకున్న వారుగా మన దేవుని మాటలు రిలీజ్ చేయాలన్నమాట. ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి తన దేవుడు క్రిస్తువుని మనకు అనుగ్రహించాం. ఆత్మ సంబంధం ఆశీర్వాదం కలిగిన వారుగా మనం దేవుని మాటలు పలకాలి, దీవించాలి, ఇప్పుడు దీవించాలి. కాబట్టి మన ఇద్దరు ఎంతగా మీరు ఇద్దరిని దీవించిన కొలది. కాబట్టి ఇద్దరు దీవించాలంటే కూడా దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉండాలి. లేదు అంటే కూడా కొందరు మనం చూడవచ్చు, నేను మాత్రం దీవించబడాలి, ఇద్దరు దీవించబడాలని ఇష్టం లేదని అసూయ. కాబట్టి ఇప్పుడు అసూయ స్పిరిట్ను యేసులో గద్దించాలి. కాబట్టి ప్రియులు మనం అర్థం చేసుకోవాలి, మన దగ్గరే వస్తున్నవారు, మీ దగ్గరే వస్తున్నవారు, మన దగ్గర వస్తున్న వారు మనం ఎంతగా వారు దీవించిన కొలది వారు దీవించబడతాం, వారు రిసీవ్ కూడా చేయాలి. అలా ఉన్నప్పుడు వారు దీవించబడతాయి. కాబట్టి దీవెన రిసీవ్ చేసేవారు ఉండాలి, దీవించేవారు ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది? మనం ఎక్కువ దీవెన అనుభవిస్తాం అనమాట. బైబిల్లో రాయబడి ఏ విత్తనాలు అయితే మనం పెడతారో దాని కోత ఉంది అనమాట, దాని ఒక హార్వెస్ట్ ఉంది. కాబట్టి ప్రియులారా మనం దీవిస్తాం, దీవించబడిన మనం దీవిస్తాం. మీ కుటుంబ జీవితాలను దీవించండి, మీ పిల్లల్ని దీవించండి, తల్లిదండ్రులు దీవించండి, భర్తను భార్యను దీవించండి, సహోదరు ఈశ్వరుని దీవించండి. వారు మిమ్మల్ని మీరు దీవించండి, దేవుని అనుభవిస్తారు అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ప్రతి ఒక్కరును దేవుని చిత్తానుసారంగా దైవ జ్ఞానములో మంచి విషయం కొరకు, చెడు విషయం కొరకు కాదు, మంచి విషయం కొరకు మనం దీవించే వారు ఉండాలి. ఇప్పుడు ఇంకా ఎక్కువ దీవెన ఎవరు అనుభవిస్తుంది? మీరు దీవిస్తున్న ఇద్దరు హృదయపూర్తిగా దీవిస్తున్న మీరు ఎక్కువ దీవెన ఇంకరిస్తూ అవుతాయి అన్నమాట, తక్కువ కాదు, ఇంకరిస్తూ అవుతాయి. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన పూర్వకంగా ఇద్దరును దీవిస్తాం, ఆశీర్వదిస్తాం. దానివల్ల ఏమవుతుంది? మీరు ఆశీర్వాదం అనుభవించే విషయంలో ఇంకరిస్తాం. అని ఎవరైతే శాప మాటలు పలుకుతారో వారు ఎక్కువ దీవెన అనుభవించలేరు. కాబట్టి ప్రతి దేశం మనం కొందరు మనం చూసినట్లయితే దీవించబడిన స్థాయిలో ఉండవచ్చు, కానీ ఇద్దరు దీవించే విషయంలో వెనక్కి ఉండవచ్చు, వారు కూడా ఎక్కువ దీవెన అనుభవించలేం. కానీ ఎవరైతే దీవించబడారో, ఇద్దరును దీవిస్తారో, హృదయపూర్తిగా ఫెయిత్ఫుల్ గా ప్రార్థన ద్వారా ఇద్దరును ఎవరైతే దీవిస్తారో ప్రియులారా వారు ఎక్కువ దీవెన ఎంకరేజ్ అవుతాయి అనమాట. అదే బైబిల్లో రాయబడింది, అడుగు వాటినట్టుగా ఊహించి వాటినట్టుగా ఆశీర్వాదం అనుభవిస్తాయి అనమాట. కాబట్టి ఆ కృపా దేవుడు యేసునామములో మనకు అనుగ్రహించినాక, కాబట్టి మనం దీవించేవారు ఉండాలి. దీవించేవారుగా ఉండే ఆ కృపా దేవుడు అనుగ్రహించినాక దానిలో మనం లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినాక, అలాగే లోతైన అనుభవంలో మనం నమ్మకంగా పరిశుద్ధాత్మతో కలిసి వెళ్ళి ఉంటే ఏమవుతుంది? మీరు
మీ ఇంటి వారికి మాత్రం కాదు, మీరు మీ ఇంటి వారికి ఆశీర్వాదంగా మార్చబడతాయి, సంఘానికి ఆశీర్వాదంగా మార్చబడతాయి. ఇంకా రాష్ట్ర దేశానికి కూడా దీవెనకరంగా పరిశుద్ధాత్మ దేవుడు వాడతారు. హల్లెలూయా. కాబట్టి ఫెయిత్ఫుల్ గా చిన్న దానిలో మనం నమ్ముకుంటే దేవుడు లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన యేసుక్రీస్తులో అన్లిమిటెడ్ ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు ఆశీర్వాదంగా చాలా మంది దీవించబడుతున్నప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కొందరు బాధపడితే అబ్బో వారు దీవించబడుతున్నాం, వారు పలానా బ్రదర్ ఈ రోజే వచ్చాము, రక్షణ పొందాము, కానీ గొప్పగా దీవించబడ్డాం, నేనేమో చాలా సంవత్సరం రక్షణ పొందాను, తక్కువ దీవెన తక్కువ అనుభవిస్తాను. కాబట్టి బాధపడవద్దు. ఇద్దరు దీవెన పొందుతున్న కొలది అది చూసుకొని అది విన్నప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు ఆశీర్వాదుడు, ఆశీర్వాద పూర్ణుడు, సమృద్ధి దీవెన ఉంది అనమాట. సమృద్ధి ఉంది. మనం కొన్నిసారి అనిపిస్తాం అబ్బో తక్కువ నోకరిలారా, సమృద్ధి ఉంది అనమాట. సమృద్ధి ఉంది, కానీ మన చూపు విధానాలు మారాలి, మన హృదయం చేంజ్ అవ్వాలన్నమాట. ఒకటి అసూయ తొలగిపోయినాక, బాగా చేదు తొలగిపోయినాక, యుద్ధకాలంలో వేస్ట్ మన హృదయంలో పెట్టవద్దనమాట. ఏ వ్యక్తి గురించి కూడా చెత్త, అనవసరమైన దేవుని చెత్త లేని విషయాలు మన లోపలే దాచిపెట్టవద్దు. తీసివేయాలి, రిమూవ్ చేయాలి. ఇప్పుడు హృదయం పరిశుద్ధంగా కాపాడుకోవాలి అన్నమాట. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఏం చేస్తారు, ఎక్కువ దీవిస్తారు. హృదయం దేవుని ప్రేమతో నింపబడిన వారు, వాక్యంతో నింపబడిన వారు, వాక్యం అగ్ని పరిశుద్ధమైన వాక్యంతో నింపబడిన వారు వారు అధీనంగా దీవిస్తారు. వారు అధీనంగా దీవించబడతారు. చూడకలేదు. అదే కాబట్టి హృదయం కూడా చాలా ప్రాముఖ్యం. మన దీవెన అనుభవించాలంటే ఆత్మ మనిషి బలపరచబడాలి. హృదయం పరిశుద్ధలు ఎదగడం చాలా ప్రాముఖ్యం. దేవుని ప్రేమ నింపబడడం చాలా ప్రాముఖ్యం. ఇక అది ప్రాక్టికల్ గా మనం దీవించాలి. కాబట్టి అది ప్రియులారా మనం నయోమిలో మనం చూడవచ్చు. మనం చూడవచ్చు. ఉన్నవారినైనా దీవిస్తున్నాం అన్నమాట. దేవునికి స్తోత్రం. లేని వారిని మనం ఏం చేయలేదు. ఇప్పుడు ఉన్నవారినైనా బ్రతికి ఉన్న వారిని దీవించాలి, ఉన్నవారిని మనం దీవించాలి. కాబట్టి అది మాత్రమే బోయజ్జును కూడా దీవించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. రూతును దీవించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అప్పుడు ఏమైంది, ఇంకా తన చేతిలో కూడా నయోమి కూడా దీవించబడా. ఎంతో సంతోషం, ఎంతో సమాధానం. కారణం ఏంటది, నయోమి దీవిస్తున్నామన్నమాట. అంటే ఆమె హృదయం ఆకర్షానికి జీవం గల దేవుడు మార్చేసామన్నమాట. జీవం కలిగిన దేవునితో సంబంధం కలిగిన వ్యక్తుల హృదయం దేవుడు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతాయి అనమాట. నూతన పరచబడతాయి అనమాట. ఒకరోజు కాదు. అలాగే అందుకోరు దేవునితో మనం స్థిరంగా సమయం గడపలే, ఫెలోషిప్ ఉండాలి వాక్యంతో. అప్పుడు మన హృదయం నూతన పరచబడుతుంది. నూతన పరిచయపడే మనస్సు కూడా ఆశీర్వాదం అనమాట. ఎందుకంటే ఆ మనస్సు కలిగిన వారు దీవించడం వారికి తెలుసు, క్షమించుకోవడం ఈజీగా తెలుసు. హెల్తీగా రిలేషన్షిప్ మేనేజ్ చేసుకోవడం తెలుసు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం. దేవుడు మన ఆత్మను బలపరిచినాక, మన ప్రాణాన్ని మనస్సును నూతన పరిచినాక, అప్పుడు దానితో పాటు మనకు సంతోషం, సమాధానం ఇంక్రీస్ అవుతాయి. దానితో పాటు మంచి ఆరోగ్యం, హెల్తీ. ఇంకా దేవుని చిత్తమైన రోజాకే భూమిలో బ్రతుకుతాయి అనమాట. దేవుని చిత్తమైన రోజాకే బ్రతుకుతాయి. ఇంకా యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడుతుంది. ఇంకా క్రీస్తులను తెలిసినా కానీ యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడుతుంది. కాబట్టి యుగాలు నిత్యం జీవగల దేవులతో బ్రతుకుతుంది. అది కూడా ఆశీర్వాదాలు అనుభవించుకొని, సంతోష సమయ నెమ్మది అనుభవించుకొని యుగాలు అన్నమాట. ఇప్పుడు నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని ప్రణాళిక ఇటర్నల్ ప్రణాళిక అన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న పాపాన్ని బట్టి మన నిత్యమైన ఆశీర్వాదాలు ప్రియులారా మనం కోల్పోవద్దు అనమాట. అందుకొరకు మనం ఏం చేసుకోవాలి, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం. వేరే షోర్కర్ లేదు. జీవగల దేవునితో కలిసి బ్రతుకుదాం. పరిశుద్ధమైన వాక్యాలు ధ్యానించుకొని యేసు రక్తం వేసుకున్నాం. దేవుని కృపలో ఆధారపడి ప్రియులారా మనం ముందుకు కొడదాం. మన అదేనా దేవుళ్ళు మనం అనుభవించే కృప దేవుడు అనుగ్రహించినాక, కాబట్టి అది మన చేతుల్లో ఉంది. ఇప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించాను. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేస్తే ఆత్మసంబంధ ఆశీర్వాదాలు కలిగిన వారం. ఇప్పుడు ఎంతమందిలో మీరు దీవించాలని మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు మీరు ఎంతగా దీవించబడాలని మీ చేతుల్లో ఉంది. మీరు ఎంతమందిని దీవిస్తారో వారు దీవించబడతాయి. వారు దీవించబడుతున్న కొద్దీ కొందరు మర్చిపోతాయేమో, భయపడకండి, బాధపడకండి. కొందరు మర్చిపోతాము, డోంట్ వరీ. ఎందుకంటే గొప్ప ఆశీర్వాదం తండ్రి దేవుడు ఇచ్చేస్తాం వాళ్ళు. అది యేసుక్రీస్తు అన్నమాట. యోసేపు మనం చూడవచ్చు, చెరసాల్లో మంచి పరిచయం చేశాం. మేలు పొందిన వారు బయటకు వెళ్ళాము, కానీ వెళ్ళిన తర్వాత వారు హాయిగా వెళ్ళారు, కానీ యోసేపుని మర్చిపోయి. కాబట్టి మీరు చేసిన మేలు కొందరు మర్చిపోతాను, డోంట్ వరీ.
తోటి మేలు చేస్తున్న వారు కొందరు మర్చిపోయామని అనుకొని ఇంకా మేలు చేయడం చేసి ఆపకండి. మేలు చేస్తున్న మీరు కొన్నిసారి శ్రమ అనుభవిస్తున్నారేమో, కానీ బాధపడకండి. మేలు చేయడం ఆపకండి, దీవించడం ఆపకండి, ఇంకా దీవించండి. కాబట్టి తగిన సమయంలో కొత్త వస్తాయి అనమాట. తగిన కాలంలో అది వచ్చేస్తుంది. ఎవరు ఆపలే సాతాన్ని మనుషులు ఎవరు ఆపడానికి వీలు లేదు. ఎందుకంటే సర్వశక్తి మందున్న దేవుడు మనకు అంటాగా ఉన్నా కాబట్టి ఆపలేదు అనమాట. దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు చూస్తున్నాడు అనమాట. లేదు, మనుషులు మాత్రం కాదు, దేవుడు కూడా చూస్తున్నాడు. దేవుని చూపు చాలా గొప్పది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఒకవేళ మనిషి మర్చిపోయినా కానీ జీవగల దేవుడు మాత్రం అస్సలు మర్చిపోలేరు. కానీ దేవుడు మర్చిపోతాయి, కొన్ని విషయాలు మర్చిపోతాయి. బైబిల్లో రాయబడింది, గతకాలంలో మన ఆలోచన కానీ మాటల ద్వారా కానీ చర్యల ద్వారా కానీ చేసిన పొరపాటు, మిస్టేక్, తప్పులు యేసయ్య నేను ఆలోచన కానీ మాటల ద్వారా కానీ చర్యల ద్వారా కానీ చేసిన పొరపాటు యేసయ్య క్షమించుము, నీ రక్తం ద్వారా పరిశుద్ధ రక్తం ద్వారా నేను కడుగుమని చెప్పిన సార్లు ఉండే ఆ పాపాలు దేవుడు క్షమిస్తాడు అనమాట. ఆ పాపాలు జ్ఞాపకం చేయడం లేదు. కానీ మన యేసునామములో గతకాలంలో చేసిన ప్రతి మేలు నిత్యం జీవం గల దేవుడు మనం మర్చిపోయినా కానీ, ఇద్దరు మర్చిపోయినా కానీ జీవం గల దేవుడు మాత్రం అది జ్ఞాపకం ఉంది అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా బైబిల్లో రాయబడింది, మనం యేసునామములో చేస్తున్న మేలు కూడా ఎక్కువ అవుతుంది, అంత కూడా బుక్కులో రాయబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు మాత్రం మర్చిపోలేదు. ఇప్పుడు దేవుడు తగిన సమయంలో తన పని చేస్తాడు. చేయలేదని మనం చూడవచ్చు. ఆమె రూతు ప్రియులారా మనం చూసిన నమ్మకంగా తనకు ఆత్మీయత లేక నమ్మకంగా బ్రదైనా కాబట్టి రూతు జీవంగా దేవుడు దూపించాం అంతే. ఎందుకంటే రూతు అర్హురాలన్నమాట. ఇప్పుడు మనం కూడా అర్హులం. యేసు రక్తం ద్వారా మన అర్హులమైన దేవుని అనుభవించడానికి మీరు అర్హురాలన్నమాట. నాకు అర్హత లేదని చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ మీరు అలాగే చెప్పిన వ్యక్తిగా మీరు ఉండే యేసు రక్తాన్ని కూర్చున్న విలువ మీకు అర్థం కాలేదన్నమాట. దాన్ని బట్టి మీరు చెప్తున్నారు. అని యేసుక్రీస్తు రక్తం, యేసుక్రీస్తు ప్రాణం పెట్టిన రెవల్యూషన్ మనకు వచ్చిన వారు ఉంటే మనకు అర్థమైపోతుంది. అది నా ఆశీర్వాదం కొరికే, నా మేలు కొరికే, మన మేలు కొరికే అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మరణం మనం మర్చిపోవద్దు, పరిశుద్ధ యాగం మనం మర్చిపోవద్దు, యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యం పరిణామం మనం మర్చిపోవద్దు. యేసుక్రీస్తు రక్త పవర్ ఉంది, యేసుక్రీస్తు నామానికి పవర్ ఉంది. గొప్ప ప్రధాన యాజకుడు మన పక్షంగా నిరంతరం బ్రతికి ఉన్నాం. కాబట్టి మనం దేవుని అనుభవిస్తానమాట. కాబట్టి మన అర్హులమనమాట. ఆశీర్వాదం మనం అనుభవించడానికి అర్హులం. కాబట్టి ఆశీర్వాదం అనుభవించడానికి అర్హులుగా ఉన్న మీరు ఆశీర్వాదం యేసునామములో అనుభవించిన ఆత్మీయంగా, మానసికంగా, శరీరంగా, ఫైనాన్షియల్, రిలేషన్షిప్, కుటుంబ పిల్లలు ప్రతి యేసునామములో దేవుని అనుభవించడానికి అంతే. హల్లెలూయా. దేవుని అనుభవించిన ఇంకా మనం చేయాల్సినది ఏం చేయాలి? దేవుని అనుభవిస్తున్న కొలది స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి. కాబట్టి దీవెన అనుభవిస్తున్న కొలది ఆ దీవెనను ఎక్కువ మనం దాని మీద ఎక్కువ ఫోకస్ వెళ్ళవద్దనమాట. దేవుని కన్నా ఎక్కువ దాని మీద. ఇల్లు దేవుడు ఇస్తాడు, పిల్లలను దేవుడు చక్కని భర్తను ఇస్తాడు, భార్యను ఇస్తాడు, పిల్లలను అంతా దేవుడు ఏదైతే కుదవద్దో ఇస్తాడు. చిన్న కొలది ఏమో విశ్వాసంగా ఆత్మలు దేవుడు ఇస్తాడు. కానీ మన మనస్సంతా కూడా దేవుని కంటే దాని మీదకి వెళ్ళిపోవద్దు అనమాట. కాబట్టి ఎంత దేవుడు దీవించిన కొలది కూడా మన మనస్సు మాత్రం ఆశీర్వదించిన జీవంగా దేవులోనే ఉండాలి అన్నమాట. అది యేసుక్రీస్తు కోరుతుంది. మన మనస్సు, హృదయం మాత్రం పూర్తి యేసుక్రీస్తు. మన ఎంత దేవుని పొందుకోండి, నో ప్రాబ్లం, కానీ దేవుని స్తుతించుకోండి. కానీ యేసుక్రీస్తుని మాత్రం ప్రియులారా మనం మర్చిపోవద్దు. దీవించిన దేవుని మనం మర్చిపోవద్దు అనమాట. ఎంత దీవించిన కొలది మనం తక్కువది ఎక్కువ జ్ఞాపకం చేసుకోవాలి, ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలి. యేసయ్యానికి ఆరాధన అంటే స్తోత్రం. యేసుక్రీస్తు నామం ఎక్కువ మనం పలకాలి, తక్కువది ఎక్కువ పలకాలి. కాబట్టి అలాగే మనం కొనసాగించబడుతున్నప్పుడు ప్రియులారా దీవెన కూడా మనకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. లేదంటే కొన్ని ఆశీర్వాదాలు తర్వాత జీవంగా దేవునితో ఉన్న సంబంధం తొలగించడానికి సాతాను తప్పుగా వాడుకోవడానికి కూడా అవకాశం ఉంది. అదే మన అబ్రహాం జీవితంలో మనం చూడవచ్చు. అందుకొరకే అది 22వ అధ్యాయంలో మనం చూడవచ్చు, నీవు ప్రేమిస్తున్న కుమార్ని నాకు ఇవ్వాలి అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ పరిస్థితి రావద్దనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవుని గణపరుచుకొని ఉండాలి. ఇప్పుడు దేవుని కంటే దేవుడు ఎంతగా మనం దీవించిన కొలది దేవుని మాత్రం ప్రియులారా మనం మర్చిపోవద్దు. ఫస్ట్ ప్రయారిటీ యేసుక్రీస్తు ఉండాలి. ఎంతగా మనం ఆస్తిపరులుగా మార్చబడినా కానీ, ఎంతగా మంచిగా దేవుడు దీవించిన కానీ, ఎంత చేతు నిండా డబ్బు వచ్చినా కానీ ప్రియుల మనం మాత్రం యేసుక్రీస్తుని మాత్రం ప్రియులారా మనం మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారానే నిలబడుతుంది. యేసుక్రీస్తు ద్వారానే ఆశీర్వాదాలు నిలబడుతాయి అనమాట. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు గొప్ప ఆశీర్వాదం యేసుక్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇప్పుడు గొప్ప ఆశీర్వాదం భర్త కాదు, భార్య కాదు, కుమారుడు కాదు, కుమార్తె కాదు, మన్ముడు కాదు, మన్మరాలు కాదు, ఆస్తి కాదు, డబ్బు కాదు, మనం కూడా కాదు. అది జీవగల దేవుడు అనమాట. ప్రభు జీవగల దేవుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు కంటే గొప్పది ఏమీ లేదు ప్రజలుగా, ఏమీ లేదు. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇంకా యేసుక్రీస్తుతో పాటు మిగిలిన దేవుడు ఇచ్చిన భర్తను అనుభవించుకోవచ్చు. ఇంకా భార్యతో కలిసి ఆనందించుకోవచ్చు. మీ పిల్లలతో కలిసి సంతోషంగా బ్రతకాలి. మన్మడు మన్మరాలు ఎత్తుకొని దేవుని సూచించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్తు ఇచ్చిన ఆశీర్వాదమే అది. కాబట్టి క్రిస్తు కంటే గొప్ప ఆశీర్వాదం ఏమీ లేదు ప్రియులారా, ఏమీ లేదు, ఎవరు ఇవ్వలేదు. కాబట్టి తండ్రి దేవుడు క్రిస్తువుని ప్రియులారా మనకు అనుగ్రహించినటువంటి ప్రియులారా మనం సుధీస్తాం. మిగిలిన ఆశీర్వాదాలు మనం అనుభవించినటువంటి దేవుడు కృప అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశోధన మా ప్రేమ గల తండ్రి, దేవా మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి, మంచి రోజుని బట్టి ప్రత్యేకం సుధీస్తున్నాం. దేవా మీరు అనుగ్రహించిన క్రిస్తునందు మా సహోదరి సహోదరులు అందరిని బట్టి దేవా సుధీస్తున్నాం. అలాగే మీరు అనుగ్రహించిన తండ్రిని బట్టి, తల్లిని బట్టి, భర్తని బట్టి, భార్యని బట్టి, దేవా పిల్లల్ని బట్టి, మన్మడు మన్మరాలు అందరిని బట్టి దేవా మీరు ఇచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి, దేవా ఆస్తిని బట్టి, డబ్బుని బట్టి, హోదాని బట్టి, దేవా మీరు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి దేవా సుధీస్తున్నాం తండ్రి. ఈ యేసయ్య మీకు ఆరాధన తండ్రి. దేవా మీరు ఇచ్చిన అన్నిటిని బట్టి మేము సుధీస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే మీరు ఇచ్చిన గొప్ప నిత్య జీవుని బట్టి, దర్శనాన్ని బట్టి, పాప క్షమాపణను బట్టి వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన మీ ప్రియ కుమార్ యేసుక్రీస్తుని బట్టి కొల్లాది స్తోత్రాలు, వందనాలు, ఆరాధన తండ్రి. మీకు వందనాలు తండ్రి. వందనాలు మాకు తండ్రి మీ ప్రియ కుమార్ని ఇచ్చినట్టు వందనాలు. కుమారుతో పాటు ఆత్మ సంబంధం దేవుని అనుగ్రహించండి. దేవా మేము ఆరాధిస్తున్నాం. జయం అనుగ్రహించినట్టు వందనాలు, పాపక్షమణ అనుగ్రహించినట్టు వందనాలు, అపరాధ భాగం నుండి విడిపించినట్టు వందనాలు, సాతాను చేయి నుండి విడిపించినట్టు వందనాలు తండ్రి. మీరు చేస్తున్న ప్రతి మేలు బట్టి స్తోత్రం తండ్రి. ఇప్పుడు చేసిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం. దేవా మేము కూడా బ్రతికినంత కాలం దేవ కృతజ్ఞత కలిగి దేవ మేము స్తుతించి ఆరాధించుకొని గెందలు వేసుకొని ముందుకు కృప ప్రతి ఒక్కరికి తండ్రి దయచేయము తండ్రి. ఏసే మీరు పొందిన గాయముల చేత ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా స్వస్థపరచబడినటువంటి వందనాలు తండ్రి. మా ప్రాణ గాయాలు మీరు స్వస్థపరిచినటువంటి వందనాలు తన నుండి ఎరకాలకు అన్ని అవి దేశంలో నోర్బల్ పండించగా ప్రతి ఒక్కరు దేవ తండ్రి కుమారి పరిశుద్ధాత్మ ప్రేగంలో దీవిస్తున్నాం. వారి కుటుంబ జీవితాలు దీవిస్తున్నాం. దేవుని వారుగా సహవాసం రిలేషన్షిప్ దీవిస్తున్నాం. నందు సహోదరి సహోదరుల రిలేషన్షిప్ దీవిస్తున్నాం. అంత హెల్త్ ఉండండి. హోలీ స్పిరిట్ సహాయం ఏమవుతుంది. దానికి వ్యతిరేకమైన అభావాది ఆలోచన తొందరల క్రియలు ఏ స్వామి లేమైపోయినా, పరిశుద్ధాత్మక కాలిపోయినాగా ఏ స్వామిలో తన ఆత్మ కలిగి చేకదా సమాధానం బంధం చేత కాపాడే అభిషేకంతో కుమ్మరించుందండి. కుమ్మరించు ఇలాగే తండ్రి అడుగు వాటన్నిటిని ఊహించి వాటన్నిటిని గొప్ప దేవుని ఏ స్వామిలో మేము ప్రతి ఒక్కరు ద నేమ్ ఆఫ్ జీసస్ ఇప్పుడు అనుభవించినా కానీ ప్రార్థన చేస్తున్నాం. మీ రక్తంగా అనుభవిస్తున్నాం. ఏ స్వామిలో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.